ప్రపంచమైతే భయపడుతుంది. మామూలు భయం కాదు, సంచలనాత్మకమైనటువంటి భయం. ఒక పక్కన పెర్షియన్ గల్ఫ్ దగ్గరన ఇండియన్ ఓషన్ అండ్ హ్యాండిల్స్ వచ్చేటప్పటికి 16.7 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ పర్ డే తీసుకొస్తారు. అంటే దాదాపు 25% వస్తూ ఉంటుంది. అట్లాగే 5th ఆఫ్ గ్లోబల్ ఎల్ఎన్జి సప్లై అట్టుండినే జరుగుతుంది. ఖతార్ కూడా అక్కడి నుంచినే సప్లై చేస్తుంటుంది. దగ్గరగా 21 మైల్స్ నారో వెస్ట్ పాయింట్ అక్కడే ఉంది, 2 మైల్స్ వైడ్ ఉంది. వెసల్స్ అన్నీ ఆ చిన్న గ్యాప్లో నుంచినే రావాల్సి ఉంటుంది. జీపీఎస్ జామింగ్ టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉంది. ప్లస్ ఇరాన్ ఇప్పుడు అక్కడే యుద్ధ విన్యాసాలు చేసుకొస్తుంది. వీటన్నిటి మధ్యన పరిస్థితి ఏంటి అన్నటువంటిది అర్థం కాకుండా ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుంది అన్నటువంటి భయాందోళనలు అయితే పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా ఇప్పుడు ఇంకొక వైపున తన వంతు ప్రయత్నాలు తను చేస్తుంది. ఓవరాల్గా ఆయిల్ బ్లాకేజ్, గ్యాస్ బ్లాకేజ్ జరిగితే ఏమవుతుందన్న భయం వెంటాడుతోంది.